ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని అంటారు. ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది, అందరికీ కూడా శుభాలు కలిగించేది. ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని, అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని. అందుకే ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం విశిష్టమైనది, మంగళవారం చేయాలి. శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు, అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు. అయితే మనం ముఖ్యంగా 19వ తేదీ సోమవారం వచ్చింది. ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి. అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం. మీరు అనుకోవచ్చు, గురువుగారు మరి రాజశ్యామలాదేవి మాత, ఆ రాజశ్యామలాకి చేస్తాం, మానసాదేవికి చేస్తాం, మృత్యుంజయుడికి చేస్తాం, అష్టభైరవులకి చేస్తాం. కాకపోతే ప్రత్యేకించి శివునికి, శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా, ఆ పరమేశ్వరుడికి అభిషేకం, ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి, ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. దాని ప్రకారం అందరూ పాల్గొనండి. అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. అత్యంత విశిష్టమైనది, అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ. ఈ అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు. తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చాలని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి. అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి, మీకు ఒక 80% వరకు రిజల్ట్స్ అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మిమ్మల్ని మోసం చేసేవారిని కూడా మీరు ఎవరిని క్షమించరు. నో ఎక్స్క్యూజ్ అంటారు. ఎందుకంటే టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అలాగే కాస్త సాంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో మంచి పనులు చేయటం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎవరితోనైనా గొడవ పడకూడదు. ఏదైనా వస్తే సాధ్యమైనంత వరకు తగ్గిపోండి, తప్పలేదు. అంతేగాని అనవసరంగా ఇది వద్దు. ఆర్థిక పరిస్థితి కూడా కాస్త గతం కంటే ఏదో ఎక్కడో చిన్న తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే గతంలో ఎవరైనా కుటుంబ సభ్యులతో మీకు ఏదైనా చిన్నపాటి గొడవలు ఉన్నట్లయితే దాన్ని మీరు సెట్ చేసుకోవడానికైతే ఇది మంచి సమయం. మీరు మాట్లాడి ఆ గొడవలు తగ్గించండి. అలాగే మీకు రావాల్సినటువంటి ధనం ఇవ్వాల్సినటువంటి వారు ఇచ్చేస్తారు అనుకుంటారు, కానీ వారు పెట్టిన గొడవకి మీరు మరలా ప్రయత్నం చేస్తే వారి నుంచి రెస్పాన్స్
అందుబాటులో ఉండరు, స్విచ్డ్ ఆఫ్. అలాంటి పరిస్థితులు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం చాలా మంచిది. గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరికైనా ఉంటే అవి కార్యరూపం దాలుస్తాయి, బాగుంటాయి కూడా. మంచి గృహాలు కట్టుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో చివరి నిమిషంలో అనుకునే ఆటంకాలు రావటం, కానీ ఆటంకాలు సద్దుమణుగుతాయి. రుణ విషయంలో ఎక్కువగా వడ్డీలు కూడా చెల్లించే పరిస్థితులు ఎదురవుతాయి. కోర్టు సమస్యలు పెండింగ్లోనే ఉంటాయి కాస్త. అయితే గురువుగారు, మీరు మొట్టమొదట అన్నీ బాగున్నాయి, ఏమిటి ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారంటే, ఇవన్నీ ఎందుకు అవుతాయంటే కొన్ని మీ బెనిఫిట్ కోసమే, అది గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగులకైతే మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగం వారికైతే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం వలన భవిష్యత్తులో మీకు అది లాభం చేకూర్చే పరిస్థితులు అయితే ఉంటాయి. అంతే తప్ప ఎవరినో అడిగి, ఎవడు మీద డిపెండ్ అయ్యి నేను పార్టీ మారాలా వద్దా ఇలాంటివన్నీ వద్దు. మీకుగా మీరు డెసిషన్ తీసుకోండి, అది బాగుంటుంది. ఉద్యోగస్తులకు చూసినట్లయితే అంతా బాగానే ఉంది. కాకపోతే చిన్నపాటి మధ్యలో బ్రేక్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు. వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల్లో మీరు కాస్త ఏ డిప్యూటేషన్ మీద చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అలాగే వ్యాపారస్తులకైతే గతం కంటే బాగుంది, లాభాలు బాగుంటాయి. అలాగే మీరు అనుకున్నంత రేంజ్కి చెల్లాలి అంటే ఇంకా ఎక్కువగా కష్టపడాలి, అది గుర్తుపెట్టుకోండి. నూతన పెట్టుబడులు అయితే పెట్టొద్దు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. షేర్ మార్కెట్ కూడా కాస్త కోస్త లాభసాటిగానే ఉంది, పర్వాలేదు. ఇంకా సినీ టీవీ కళాకారులకైతే బాగుంది. మీరు ఏదో వేషాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా మీకు 24 క్రాఫ్ట్స్లో ఎక్కడో దగ్గర చిన్న పెద్ద పని అంటూ దొరుకుతుంది. అలాగే ఆరోగ్యపరంగా అయితే కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. శరీరంలో ఎక్కువగా హీట్ ఉండటం వలన, అలాగే గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా వాటర్ తాగాలి, మర్చిపోకండి. అలాగే విద్యార్థులకు చూసినట్లయితే ఏదో ఒకసారి చదవగానే నాకు వచ్చేసు అనేటువంటి భావన మీలో వస్తుంది. ఆ భావన మిమ్మల్ని చెడగొడుతుంది, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే బుధుడు అనుకూలంగా ఉన్నాడు. ఆగస్టు 28 తర్వాత శుక్రుడు కూడా మీకు అనుకూలంగానే ఉంటాడు. కొద్దిగా రవి కుజుడు మాత్రం చిన్నపాటి ఇబ్బంది అయితే ఉంది. మరి ఈ కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు సూర్యగ్రహానికి కుజగ్రహానికి పరిహారం చేస్తే సరిపోతుంది. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని అనుకుంటూ వీలైతే ఆర్ఘ్యం ఇవ్వండి సూర్యభగవానుడికి. మీకు ఇదో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆర్ఘ్యం ఇస్తారో, ఎవరైతే ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారో వారికి చాలా సమస్యలు తక్కువ ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి లాభాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కుజుడికి తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు మీరు ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున చదువుకోండి. చాలా బాగుంది, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే మరి మన పీఠంలో జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే కుంభరాశి వారికి ఈ శని ప్రభావం కూడా తగ్గుతుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రం పఠించండి, మంచి అందరికీ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.